ఓ అందమైన గ్రామంలో రంగయ్య అనే రైతు ఉండేవాడు. అతడు ఎంతో కష్టపడి పొలం పని చేసేవాడు. కానీ వర్షాలు తగ్గిపోవటం వల్ల పంటలు సరిగా పండలేదు. ఓ పెద్ద మామిడి చెట్టు మీద రెండు పక్షులు గూడు కోసం గొడవకు దిగుతాయి. గూడు నాదంటే నాదని పక్క పొలంలో ఉన్న రంగయ్య ఈ రెండు పక్షులను గొడవ పడటం చూస్తాడు. ఈ పక్షులు మనుషులలాగానే గూడు కోసం గొడవకు దిగుతున్నాయే, రెండు పక్షులకు గుణపాఠం చెప్పాలి అనుకుంటాడు. గొడవ పడితే చెట్టు నాశనం అవుతుంది, అందుకు చెట్టును పంచుకోమని చెబుతాడు రంగయ్య. అవి రెండు ఆలోచించుకుంటామని చెబుతాయి. రెండు పక్షులు కలిసి ఒక చోట కూర్చొని ఆలోచిస్తాయి. చెట్టును పంచుకోవటం వల్ల ప్రయోజనకరంగా ఉంటుందా లేదా అని చూస్తూ ఉంటాయి. మరుసటి రోజు రంగయ్య రెండు పక్షులు చెట్టును పంచుకోవటం చూస్తాడు. రెండు పక్షులు ఆనందంగా పాటలు పాడుతూ ఉంటాయి. అంతేకాదు ఆ సంవత్సరం రంగయ్య పొలం కూడా బాగా పంటలు పండుతుంది.